గుప్పిట్లో ఫ్రీ హోల్డ్ పేదల భూములపై చంద్రబాబు సర్కారు గూడుపుట అనేట. బాబు సర్కారు అప్పుల రికార్డు. సెక్యూరిటీ వేలం ద్వారా 3,500 కోట్లు. 22 నెలల్లో 3,37,000 కోట్ల రూపాయల అప్పులు చేశాడట. నెలకు 15,000 కోట్ల రూపాయల అప్పు. సగటున రోజుకు చేస్తున్న అప్పు 511 రూపాయలు. ఇది అప్పుల భారతం. అప్పుల ఆంధ్రప్రదేశ్, అప్పుల అమరావతి, అప్పుల ఆంధ్ర. ఏంది అని అంటే రోజుకొక కొత్త స్కీమ్ వస్తున్నది, రోజుకొక కొత్త ప్రాజెక్ట్ వస్తున్నది. మరి పైసలు ఏమైనాయంటే అప్పులు తెస్తున్నాం, అప్పు చేసి పప్పు కూడు. ఇప్పుడు ఆంధ్రాలో నడుస్తున్నది చంద్రబాబు పాలనలో అప్పు చేసి పప్పు కూడు. రోజుకు 500 కోట్ల అప్పు. ఒకటి కాదు, రెండు కాదు, 22 నెలల్లో 3,37,000 కోట్లు. వీళ్ళతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఆయనకంటే ఈయన ఆల్రెడీ 2.5 ఏళ్ళు అయింది కాబట్టి ఈయన 2 ఏళ్ళు కూడా ఇంకా కాలేదు, ఇంకా 2 ఏళ్ళు మిగిలే ఉన్నది. ఈయన 2.5 ఏళ్లలో చేయలేని అప్పులు ఆయన 2 ఏళ్లలోనే చేసి పడేశాడు. గుప్పెట్లో ఫ్రీ హోల్డ్ 7,5 లక్షల ఎకరాలను 22A నుంచి తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు 2 వారాలు దాటిన ఇంతవరకు వెలువడడం జీవో. ఇదే అదునుగా ఫ్రీ హోల్డ్ కానీ భూములు కొట్టేసేందుకు సన్నాహాలు. తాజాగా మరికొన్ని అసైన్డ్ భూములపై గురిపెట్టిన టీడీపీ నేతలు. అందరూ భూములను దోసుకుంటోలే.